నందమూరి బాలయ్య కెరియర్లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఫ్యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి తన స్థాయిని మరింత పెంచుకున్నారు. అయితే ఈ సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రచయితలు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమాల వెనకాల వారి కృషి ఎంతో ఉంది. బాలయ్యకు తగ్గట్టుగా కథా రచన చేసి మెయిన్ అసెట్గా నిలిచారు. అంతేకాదు బాలయ్య అంటే వీరికి ప్రత్యేక అభిమానం. నందమూరి వారసుడిగా ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు అందుకోవడంతో పరుచూరి గోపాలకృష్ణ బాలయ్యకు అభినందనలు తెలిపారు. ఈ లక్ష్మీ నరసింహ ఈ సినిమాల్లో ఉన్నది అని మాకే అనిపిస్తూ ఉంటుందండి ఒక్కోసారి. తన యూట్యూబ్ ఛానల్లో భాగంగా పరుచూరి పలుకుల్లో ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ పద్మ పురస్కారాలు సామాన్యమైనవి కావు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలు సామాన్యమైనవి కాదు. బాలకృష్ణ కేవలం ఒక నటుడిగానే ఇది సాధించలేదు. ఆయన చేసిన సమాజ సేవ, ప్రజా సేవలకు గాను ఈ అవార్డు వరించిందని మెచ్చుకున్నారు. ఆయనకి ఈ అవార్డు రావడంలో ఒక త్రిమూర్తిత్వం. బాలయ్య ఇప్పుడు కాదు, 50 ఏళ్ల క్రితం తొలిసారి మేకప్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు. మరోవైపు 2014 నుంచి రాజకీయ సేవ చేస్తున్నారు. 50 సంవత్సరాల క్రితం తాతమ్మకల్లో ఆయన నటుడిగా మేకప్ వేసుకున్నారు. హిందూపురంలో ఆయన ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి ఆయన ప్రాణదానం చేస్తున్నారు. ఈ 3 సేవల కారణంగానే ఆయనకు ఈ అవార్డు వరించిందని తన అభిప్రాయం అన్నారు. ఎంత మందికి ఆయన ప్రాణదానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక నటుడిగా బాలకృష్ణ ఎన్నో జానర్లలో సినిమాలు చేశారు. ఈ మధ్య కాలంలో అన్ని జానర్లలో నటించేవారు తక్కువ మంది ఉన్నారు. కానీ బాలయ్య అలా కాదు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలు చూశారు. చాలా సినిమాలు కమర్షియల్గా విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు నడుస్తున్నటువంటి వాళ్ళలో 1-2 జానర్స్ తప్ప మిగతా ఆదిత్య 369తో అద్భుతాన్ని సృష్టించారు. అలాగే సమరసింహారెడ్డి తెలుగు సినీ రంగంలో ఓ సంచలనం. ఫ్యాక్షన్ సినిమాలకు ఓ బాట చూపించిన చిత్రం ఇది. ఆయన్ను అలాంటి పాత్రలో చూపించడానికి మేము చాలా భయపడ్డాం. కానీ ఊహించిన దానికంటే ఈ సినిమా విజయం సాధించింది. ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మోగ్రఫీకి ఒక బాట చూపించిన సినిమా తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో బాలయ్య నారదుడిగా చేశారు. అలాంటి పాత్రలో ఆయన్ని ఊహించుకోవడమే ఒక విచిత్రం. అచ్చన్ నందమూరి తారక రామారావు చేసినట్టే ఎన్నో జానర్లలో గొప్ప పాత్రలు వేశారు. ఇప్పటికీ బాలయ్య 3 సార్లు నంది అవార్డు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికి 3 సార్లు నంది అవార్డులు, స్టేట్ అవార్డులు బెస్ట్ యాక్టర్గా ఆయన తీసుకున్నాడండి. ఇక బసవతారకం ఆసుపత్రి ద్వారా సమాజ సేవ చేస్తున్నారని, మరోవైపు రాజకీయంగానూ తన మార్క్ చూపించారని, మచ్చలేని రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారని, అలాంటి వ్యక్తికి పద్మభూషణ్ వచ్చిందంటే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంతమందికి వారు సేవ చేస్తున్నారు. ఇక నందమూరి తారక రామారావుకు భారతరత్న రావాలని కోట్ల మంది తెలుగు వారు కోరుకుంటున్నారని పరుచూరి అన్నారు. ఆయన లాంటి మహానుభావుడికి పేరు ముందు భారతరత్న ఎప్పుడు చేరుతుందా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.